but it's an honor to have such personalities supporting us. So just Chinna cheptanandi, I just want to tell a lot of other filmmakers out there that నేను మారట్పల్లిలో కూర్చొని మా టీంతో డిస్కస్ చేసి అండ్ సినిమా చుట్టే తిరుగుతూ ఉన్నాం అనమాట. సో 90% ఆఫ్ ద టైం నేను షూటింగ్లోనో లేకుంటే డిస్కషన్స్లోనో లేకుంటే సెట్లోనో ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. మోర్ దెన్ ఎనీ most important thing is my crew is my family. I'm representing them ante. Lata, Tanvi and Ranjit also please come on stage. They also helped out a lot. That's my wife, production design. So my entire family is into films only. Eppudu 24/7 ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ సినిమా వచ్చేసి చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి సార్. లాట్ ఆఫ్ స్టీరియో టైప్స్ ఉన్నింది, చేయాలా చేయొద్దా అని చెప్పేసి. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నాకు చాలా మంది రిలేటివ్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, అది మళ్ళీ పాడైపోతుంది ఫ్యూచర్ ఇలా అని చెప్పేసి చాలా డిస్కరేజింగ్ కమెంట్స్ అనమాట. సో హార్ట్ఫుల్లీ నాకు అది వాజ్ అ పెయిన్. నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్ని నేను ఎందుకు ఎంచుకోవద్దు అండ్ వై ఆర్ పీపుల్ డిస్కరేజింగ్ సో మచ్ అని చెప్పేసి. కానీ అవన్నీ మాటలే అండి. బికాస్ ఆఫ్టర్ ఐ ఫౌండ్ వన్ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండి. రాజ్ గారు అండ్ యష్ గారు అండ్ సురేష్ బాబు గారు టుడే సో మెనీ పీపుల్ ఆర్ హార్ట్ఫుల్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే నా లోపల నథింగ్ బట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అంటే దిస్ ఈస్ సచ్ అ ప్యూర్ ఫీల్డ్ దట్ బట్ దేర్ ఆర్ పీపుల్, అంటే మేము డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు కూడా సమ్ పీపుల్ డైరెక్ట్లీ ఒకసారి రాజ్ సార్ని నా ముందు నిలబెట్టి కొత్త డైరెక్టర్ అని కూడా చూడకుండా ప్రొడ్యూసర్ని నానా మాటలు అన్నారు. అంటే ఈ మూవీలో స్కిన్ షో ఉందా అని అడిగారు, ఎందుకు ఆడుతుంది ఈ సినిమా అని అన్నారు. సో అప్పుడు నాకు బాధ అనిపించింది. నేను సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ సారీ సార్, నేను మిమ్మల్ని ఈ స్పాట్లో తెచ్చాను ఈ మూవీ నుంచి అని. ఆ రోజు అన్నారనమాట, ఏం కాదమ్మా, మన స్టోరీ చాలా మంచిగా ఉంది, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, వీ హ్యావ్ డన్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని అన్నారు. ఇవాళ ఇంతమంది సో మెనీ పీపుల్ ఆర్ ఎన్కరేజింగ్ ఇట్ ఓన్లీ బికాస్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆల్ యూర్ స్టీరియో టైప్స్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ దయచేసి పక్కన పెట్టండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్, ఇట్స్ అ బిగ్ ఇండస్ట్రీ అండ్ తెలుగు పీపుల్ ప్రైడ్ వచ్చి సినిమా అండి. అండ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూర్చొని ఎంతోమందికి డ్రీమ్స్ ఉంటుంది అక్కడ ఫిల్మ్ మేకర్స్ అవ్వాలని చెప్పేసి. సింగ్ సౌండ్లో షూట్ చేయగలమా లేదా సినిమా హిట్ అవుతుందంటే ఇదొక ఎగ్జాంపుల్. స్కిన్ షో లేకుండా హిట్ అవుతుందంటే ఇదొక ఎగ్జాంపుల్. చిన్న సినిమా హిట్ అవుతుందంటే ఇదొక ఎగ్జాంపుల్ అండి. అండ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ తోటి ఒక ఫ్యామిలీ వచ్చి థియేటర్లో హౌస్ఫుల్ అవుతుందంటే ఇదొక ఎగ్జాంపుల్ అండి. నథింగ్ బట్ ప్యూర్ ఆనెస్టీ అండ్ టీమ్ ఎఫర్ట్ అండ్ అ స్మాల్ ప్యాషన్ కాల్డ్ cinema. And I am so proud of my team as well as all the dignitaries who have supported us. I feel that Telugu cinema is at the best time and best place in the world right now. Thank you so much. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.